వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఆయన లండన్ నుంచి హుటాహుటిన జోగి రమేష్ గురించే వచ్చారు. కల్తీ మద్యం వ్యవహారం ముదురుతుంది, అందుకే ఆయన వెంటనే లండన్ ట్రిప్ ముగించుకోకుండానే వెంటనే పరుగున వచ్చేశారు అని పలు కథనాలు వినిపిస్తున్నాయి. అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడదలుచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ నుంచి దిగిపోయారు. దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు సార్. అందరూ కూడా ఈ సిబిఐ అధికారులు పిటిషన్ వేశారు కదా, అందుకోసమే ఆయన వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి వచ్చేసారన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కల్తీ మద్యం వ్యవహారం ముదురుతుంది. జోగి రమేష్ కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు, సో నేను మొత్తం అంతా చెప్పేస్తాను అన్నట్టుగా కూడా తెలిసింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అందుకే వచ్చి వాలిపోయారని కొందరు చెప్తున్నారు. మొత్తానికి ఇదిలా జరుగుతుంటే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ అయితే చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడదలుచుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు అతను సిబిఐకి ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చాడు, దాని మీద వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. దానికి ఏం చెప్తాడంటే నేను ఫోనే వాడిన, మీరు ఫోన్ నెంబర్ అడిగారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇచ్చాను అని చెప్తాడు. అదొకటి, అది పెద్ద సమస్య కింద కాదు అతనికి. ఇప్పుడు పీనుగులు మోసినోడికి పిత్తులు బరువు అని సామెత ఉంటుంది, అలాగే ఇలాంటి పెద్ద నాళ్ళ నుంచి బయట ఉన్నవాడికి కోర్టు సామాన్ చెప్పుకోవడం పెద్ద సమస్య ఉండదు, అది కాదు సమస్య. అతని వాళ్ళు మాట్లాడి ప్రెస్ మీట్ పెడతాడు. కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి? ఒకటి, ఒక కందుకూరులో మర్డర్ విషయం మాట్లాడతాడు. రెండు, నిన్న ఒక ఆడపిల్ల చిన్నపిల్లని ఒక అతను నారాయణరావు అన్న అతను ఎక్కడికో తీసుకెళ్ళి అత్యాచారం చేసాడని కేసు జరిగింది, అతను చనిపోయాడు రాత్రి, దాని మీద మాట్లాడతాడు. మూడు, మెడికల్ కాలేజీలు, దాని మీద మాట్లాడతాడు. దాని మీద కోటి సంతకాల సేకరణ ఉద్యమం అని. ఇప్పుడు మొన్నటిదాకా పడుకున్న పొడపాములన్నీ బయటకు వచ్చినాయి. నేను చెప్తాను అందుకని ఈ పొడపాములు రా బాబు, వీటిని ఎప్పటికప్పుడు ఏరు పారేయాలని చెప్తూ ఉండి అందుకునే ఆయన మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి మెల్లగానే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరోల్లో ఉన్న వాళ్ళు, అనలిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా శభాషణిలా పనిచేస్తున్నారు. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా భారీ ఎత్తున అబద్ధాలైనా ఏమైనా సరే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. వాళ్ళు ఒక అబద్ధమైనా నిజమైన ఏదైనా కానివ్వండి కానీ కాన్ఫిడెంట్గా చెప్తారు. ఇదిగో ఇది మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఉండి ఉద్ధరించేది, లేకపోతే వాళ్ళు కట్టింది, లేకపోతే వాళ్ళ పద్ధతిలో చేసింది ఏళ్ల తరబడి ఛానల్ పడద్ది, అసలు అవుతాయో అవుతాయో కూడా చెప్పలేం. అయినా సరే అది కరెక్ట్గా అది అలాగే చేయాలి, ఇది మాత్రం రాంగ్ అని చెప్తాడు, కాన్ఫిడెంట్గా చెప్తారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లిరావు ఇలాంటి బ్యాచ్ అంతా కూడా ఉంటారు కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి వైపున సపోర్ట్ ఉంటారు, ఎందుకంటే మామూలుగానే వాళ్ళు ఏ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు సహజంగానే. ఇందులో సిపిఎం కొంచెం వైసీపీ స్మెల్ ఉంటుంది. వైసీపీ అంటే 19 ముందు 19 తర్వాత కూడా అతను చేసిన అరాచకల మీద సిపిఐ పోరాడినట్టు సిపిఎం ఎప్పుడు పోరాడలేదు. ఆ బాబురావు గారు వాళ్ళు కొద్దిగా మాట్లాడినా కానీ ఇప్పుడు ఆ వైజాగ్లో ఉంటాడు నరసింహ శ్రీనివాసరావు ఎవరో ఒక ఆయన ఏకంగా బిహెచ్ఈఎల్ అయ్యి చంద్రబాబు అమ్మేశాడు అంటాడు. కమ్యూనిస్టులు అంటే మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం, పోరాడతత్వం, ఫైరు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇతనిలో అన్నీ అసలు ఖాళీ గుజ్జు, వేస్ట్, ఖాళీ గుజ్జు, బులుగుపోయిన బుర్రటెంకలాగా అయిపోయింది. అతను ఏం ఆడుతున్నారు వాళ్ళకి తెలియట్లా. ఈ టైప్ వాళ్ళు అందరూ యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అందరూ కూడా సాధారణంగా ప్రభుత్వాల మీద, ప్రభుత్వాలు అన్నీ కరెక్ట్గా ఉండవు కదా, ఆ పొరపాట్ల మీద తిరగబడతారు. అది జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం తిరగబడినంత గుర్తునే తిరగబడకండి, నేనే తీసుకుని తిరగబడండి అంటాడు. అర్థమైందా? అది మరి కలిసి వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటాడు ఎవడన్నా, అలాగే పని జరుగుద్ది. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని చాలా అవలేలుగా అధిగమించవచ్చు. వాళ్ళు కూడా టీడీపీ కానీ జనసేనకి కానీ బలమైన సోషల్ మీడియా టీంలో, బీజేపీకి చెప్పకలేదు. వాళ్ళు వాట్సాప్ యూనిట్ అంటే టాప్, ఈ ప్రపంచంలోనే టాప్ వాళ్ళదే. మరి ఎందుకు వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారంటే బీజేపీ వాళ్ళకి వైసీపీ మీద అంతా కొంత కొంచెం స్మెల్ ఉంటుంది. ఇంగు గట్టిన గుడ్లాగా వాళ్ళ మీద ప్రేమ పోదు కొంతమందికి. ఏమండి, జనసేన మీద కొత్త మాత్రం అసలు వాళ్ళు ఎవరో ఆపలేరు. టీడీపీ వాళ్ళు అనుకున్నా వాళ్ళ మీదకి వచ్చినా దెబ్బలాడాలి, కూటమి మీదకి వచ్చినా దెబ్బలాడాలి, బీజేపీ మీదకి వస్తే ఇంకా అందరికన్నా ఎక్కువ తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అంటే రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించాలని నాయకులతో సహా అందరూ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటి మీద అతను ప్రెస్ మీట్ పెట్టచ్చు, మాట్లాడతాడు. మన వాళ్ళందరూ గట్టిగా చేయాలి, చంద్రబాబు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, లోకేష్ సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతనికి భగవంతుడు సిగ్గు శరం అనేటువంటి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో డెఫినెట్గా బాగున్నారు. వాళ్ళు ఈ దేశంలోనే గొప్పగా పనిచేస్తున్నారు. ఈ దేశం అంతా ఈ ప్రపంచమే చూసేలా చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసేది ఏమంటే వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ప్రజలందరూ అతను విభేదిస్తున్నారు ఈ కూటమిని. ఎందుకంటే
ఎందుకు అలా వదిలేశారు అన్ని, ఎందుకు అలా రోజున వదిలేశారు, ఎందుకు పేరు నాని వదిలేశారు, ఎందుకు జోగి రమేష్ని వదిలేశారు, ఎందుకు పెద్దిరెడ్డిని వదిలేశారు, ఎందుకు చంద్రశేఖర్ రెడ్డిని వదిలేశారు, ఇది వాళ్ళ బాధ. అంటే ఇక్కడ కూడా మీ దరిద్రమే ఉంది, అంతే తప్ప ఎందుకు వీళ్ళు వదిలేశారు అనేటువంటిది వీళ్ళందరి మధ్య మెదులుతున్న సమస్య. కాబట్టి ఇక్కడ కూడా నీ దరిద్రమే అంటుకుంది వీళ్ళకి కూడా. అందుకనే ఇతను అనేక ప్రెస్ మీట్లు మాట్లాడాడు, ఇవాళ మాట నిన్న మాట్లాడాడు, ఇవాళ మాట రేపు కూడా మాట్లాడతాడు. వీళ్ళు ఎక్కడ ఉంటాయండి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొన్నమో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు సార్, నిన్నమో పార్టీ శ్రేణులతో, ఈరోజు మీడియా సమావేశం. ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి? అతను ఎన్ని గింజుకున్నా 40 రోజుల పాటు అతని జోలికి ఎవరు వెళ్ళరు. వైజాగ్ సిఐఐ ఆ మీటింగ్ సమావేశం అయ్యే వరకు వీళ్ళు ఎవరినే టచ్ చేయరండి. ఆ తర్వాత మేము గ్యారంటీ ఇవ్వలేము. అర్థమైందా సార్? ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సిఐఏ సదస్సు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు టచ్ చేయరని, ఆ సదస్సును గురించే అంటారా ఈ రాష్ట్ర స్థాయి నిరసనలు? దాన్ని భగ్నం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తాడు అతను. కుట్రలు చేస్తాడు. ఆ కుట్రలు ఛేదించడంలో వీళ్ళది ఇది సమర్థత బయటపడద్ది. డెఫినెట్గా కుట్రలను ఛేదిస్తారు అనుకుంటున్నాను. మ్యాక్సిమం కుట్రలు చేస్తాడు అసలు. చాలా ఇన్సిడెంట్లు జరుగుతాయి, మన అనూహ్యమైన ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే క్రిమినల్కి రకరకాల ఆలోచనలు వస్తాయి. మీకు ధర్మాన ప్రసాదరావు బయటకు వచ్చి ఈ ప్రైవేట్కి ఇచ్చేతను ఈ లంగా పనులు చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అంటే ఏ రేంజ్కి దిగజారిపోయి ఉన్నారు వాళ్ళు అర్థమవుతుంది కదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందులో కందుకూరు ఇష్యూ మాట్లాడతాడు, ఇప్పుడు నారాయణ చనిపోయాడు ఆ విషయం మాట్లాడతాడు. మెడికల్ కాలేజీ ప్రైవేట్ అంశంలో మనం కోటి సంవత్సరాలు సేకరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేయాలి, భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టాలి, ప్రదర్శన చేయాలని చెప్తాడు. 4 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పెట్టుబడులు ఇదంతా కూడా ఊరికే ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్నారు, ఏమీ లాంచ్ అవ్వవు, లేదా ఇవన్నీ మేమే తీసుకొచ్చాము ఒకసారి అని చెప్పేసి ఈ డేటా సెంటర్ మాదే ప్రపోజల్ అంటాడు. అసలు ఇలాంటివి మాట్లాడడానికి అసలు సిగ్గు ఉండదు, సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఈ ఎన్నాటితో పాటు నకిలీ మద్యం, ఈ జోగి రమేష్ అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, జోగి రమేష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు మా హయాంలో జరగలేదు, మీ హయాంలో జరిగింది అని దీన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. మా హయాంలో నకిలీ మద్యం ఎప్పుడు దొరకలేదు, మీ హయాంలో దొరికింది కాబట్టి మీరే నకిలీ మద్యం చేస్తున్నారు అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? అతని హయాంలో అతనే నకిలీ మంది అమ్మితే మళ్ళీ దాన్ని నకిలీ ఇంకెవడు చేస్తాడు? ఇప్పుడు అసలు నోట్లు ఉన్నాయనుకో, దాని నకిలీ నోట్లు ఉంటాయి చలామణిలోనే నకిలీ నోట్లు ఉంటే దానికి ఇంకో నకిలీ నోటు ఏముంటుంది? నకిలీకి నకిలీ ఉండదు కదా, అసలుకి నకిలీ ఉంటుంది. నకిలీకి ఇంకో నకిలీ ఏముంటుంది? అతను నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యం అమ్మాడు. ఇంకా అంతకన్నా నాణ్యత లేని మద్యం ఎవడ అమ్ముతాడు? వాళ్ళే పెంట అమ్మేస్తున్నప్పుడు వీళ్ళు మంచిది అమ్ముతున్నారు కాబట్టి దానికి నకిలీ వచ్చింది, వీళ్ళు నాణ్యమైనది అమ్ముతున్నారు కాబట్టి నాణ్యత లేని అమ్ముకో మొదలెట్టారు.